యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుని యొక్క మాటలు. ఒక ముసలి అతను వ్యాపార నిమిత్తం ఫిలదెల్ఫియాకు వచ్చి రాత్రి సమయంలో తుఫానులో చిక్కుకుంటారు. అతనికి అక్కడ ఎవ్వరూ తెలిసిన వాళ్ళు లేకపోవడంతో ఒక హోటల్కి వెళ్తారు. కానీ అక్కడ కూడా అతనికి రూము సర్దుబాటు కాదు. దాంతో హోటల్లో పనిచేసే గుమస్తా అతని పరిస్థితిని అర్థం చేసుకొని, సార్, మీకు ఎలాంటి అభ్యంతరం లేకుంటే ఈ రాత్రికి నా రూమ్లో ఉండండి అని అతనికి ఆతిథ్యం ఇస్తారు. రాత్రి అతని రూమ్లో ఉండి మరుసటి రోజు ఉదయాన్నే అతను అమెరికా వెళుతూ గుమస్తాతో, మీలాంటి మంచి వాళ్ళు ఇక్కడ ఒక గుమస్తాగా పనిచేయటం కాదు, మిమ్మల్ని ఒక పెద్ద హోటల్కి అధికారిని చేస్తాను త్వరలో అని చెప్పి అతని వివరాలు తీసుకొని వెళ్తాడు. రోజులు గడిచే కొద్దీ ఆ యువకుడు ఆ విషయాన్ని మర్చిపోయి అదే హోటల్లో పనిచేస్తూ ఉంటాడు. 5 సంవత్సరాలు గడిచిన తర్వాత ముసలి అతను గుమస్తాకి, మీరు వెంటనే అమెరికాకు రండి, ప్రయాణ నిమిత్తం మీకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేశాను అని ఒక ఉత్తరం పంపిస్తారు. ఆ ఉత్తరం ఆధారంగా గుమస్తా అమెరికాకి వెళ్తాడు. అక్కడ ముసలి అతను ఒక పెద్ద హోటల్ కట్టించి దానికి అధికారిగా అతన్ని నియమిస్తారు. అతని జీవితంలో అతను ఊహించలేని జీవితం అతనికి నియమిస్తాడు. ఇలాంటి స్థితికి వస్తానని కానీ, తాను చేసిన సహాయానికి ఇతను తిరిగి ఇలా ఇస్తారని కానీ అతను ఎప్పుడూ ఊహించలేదు. అలాగే తిరిగి సహాయం పొందాలనే ఉద్దేశంతో ముసలి వ్యాపారవేత్తకు అతను సహాయము చేయలేదు. కానీ ఆలయక మేలు చేస్తే తగిన కాలమందు పంటను కోస్తాము అనే వాగ్దానం ప్రకారం దేవుడు అతనికి మేలు చేశారు. ప్రియ సహోదరి, సహోదరుడా, నేను ఇతరులకు మేలు చేసిన వారు నాకు కీడే చేస్తున్నారని చింతిస్తున్నావా? చింతించకు. దేవుడు తగిన సమయమందు నిన్ను హెచ్చిస్తారు. ఎవరో ఎలా పోతే నాకేంటి, అందరి గురించి నాకెందుకులే అని ఆలోచిస్తున్నావా? లేక నీ చేతనైన సహాయం ఇతరులకు చేస్తున్నావా? ఒకసారి ఆలోచిద్దామా? ఒక చిన్న ఆదరణ మాట కరువైన ప్రజలు ఎందరో, కొంచెం ప్రేమ చూపించేవారు లేక ప్రేమ కోసం తప్పించే ఒంటరి మనుషులు ఎందరో, ₹1 సహాయం కోసం 1000 కళ్ళతో ఎదురు చూసేవాళ్ళు ఎందరో, నిజదేవుడు ఎవరో ఎరుగక విగ్రహారాధనల చుట్టూ తిరుగుతూ నరకానికి వెళ్తున్న ఆత్మలు ఎన్నో ఉన్నాయి. ఎందరో మన చుట్టూ ఉన్నారు. వారికి క్రీస్తు ప్రేమను పంచేవారిగా మనం ఉందామా? ఆమేన్. హల్లెలూయా. నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే